హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అలాగే ఈరోజు అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈరోజు వీడియో వచ్చేసి మిల్ మేకర్ చిప్స్ కర్రీ అండి. దీన్ని సోయా చిప్స్ అని కూడా అంటారు. కర్రీ అయితే చాలా బాగుంటుంది. నేను సూపర్ మార్కెట్ నుంచి ఈ చిప్స్ అయితే తీసుకొచ్చానండి. ఇది బాక్స్లో అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో అయితే చూపిస్తాను రండి. ఒక గిన్నె తీసుకొని వాటర్ అయితే తీసుకున్నానండి. అందులో ఈ చిప్స్ అయితే వేసేసుకొని నీట్గా ఒక 5-6 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. చూసారు కదా నొరగ వచ్చేస్తుంది. ఆ నొరగ పోయేంత వరకు అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇలా ఒక 5-6 సార్లు కడిగి నానబెట్టిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టాను. ఇలా నానిపోయిన తర్వాత శుభ్రంగా వాటర్ పిండేసి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి. అదే చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత వేస్తేనే అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతుంది. అలా హీట్ అయిన తర్వాత ఈ చిప్స్ అయితే అందులో వేసేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి. సిమ్లో పెడితే ఎప్పటికీ వేగవు. అలాగే హై కూడా పెట్టకూడదు, మాడిపోతుంది. చూసారు కదా లైట్గా కలర్ అయితే మారుతుంది. ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూపిస్తాను రండి. ఇవేమో చిప్స్ అండి, వేయించుకున్న చిప్స్. అలాగే ఒక టమాటా అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి గరం మసాలా పేస్ట్ అండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, ఇలాచి, కొన్ని ధనియాలు వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు కూడా అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఉన్నాయి కదండి, అవి అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్ వేసిన తర్వాత మాత్రం సిమ్లో పెట్టి అయితే వేయించుకుంటేనే బాగుంటుందండి. బాగా కలిపేసుకొని మూత పెట్టి వేయించుకుంటూ అయితే ఉండాలి. మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండండి. సిమ్లో అయినా కూడా ఎక్కువసేపు అయిపోతే మాడిపోతాయి కదా. చూసారు కదా అలా మళ్ళీ మళ్ళీ మూత పెట్టి బాగా అయితే వేయించుకోవాలి. కలర్ వచ్చే వరకు అయితే మంచిగా వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమాటా ఉంది కదా, ఆ టమాటా అయితే వేసేసుకుంటున్నాను. వేసుకుని బాగా ఫ్రై అయితే చేసుకోనండి. అప్పుడు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. చూసారు కదా మంచిగా మగ్గిపోయింది. ఇలా మెత్తగా మగ్గిపోయే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న గరం మసాలా పేస్ట్ ఉంది కదండి, ఒక 2 స్పూన్స్ వరకు అయితే తీసుకున్నాను. అది వేసేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అటు ఇటు వేయించుకున్నాక మూత పెట్టి అయితే వేయించుకున్నానండి. అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని బాగా అయితే వేయించుకోవాలి. వీడియోలో కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినట్టు అనిపించింది. ఇక్కడ లాస్ట్లో అయితే అన్నీ చూపిస్తున్నాను చూడండి. అలా పసుపు, కారం, సాల్ట్ కూడా వేగిపోయిన తర్వాత చిప్స్ కూడా అయితే వేసేసుకొని బాగా కలుపుకొని అప్పుడు ఒక 5 నిమిషాల వరకు సిమ్లో మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. చిప్స్కి బాగా ఈ మసాలాలు, కారాలు అన్నీ పడతాయి. చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి కర్రీలో. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి, ఎందుకంటే చిప్స్ ఎక్కువ తీసేసుకుంటాయి వాటరు. చూసారు కదా కర్రీ అయితే ఉడుకుతుంది. కలర్ ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ కర్రీ అయితే నిజంగా రైస్లోకి, చపాతీలోకి, రోటీకి దేనికైనా చాలా టేస్టీగా ఉందండి. మాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. కర్రీ అయితే ఇంతేనండి, ఎక్కువ మసాలాలు లేవు, ఏమీ లేవు. మనం మటన్ కీమా తింటాం కదా, సేమ్ అదే టేస్ట్ అయితే ఉందండి. ఇంతవరకు నా వీడియో ఓపికగా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.